వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. బీబీఏ 4th సెమిస్టర్ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ సైన్స్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 4లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూనిట్ 4లో లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అనేది గ్రాఫికల్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారో వీడియో పెట్టడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం అనేది గ్రాఫికల్ మెథడ్ అనే ప్రాబ్లమ్ని ఇవ్వకుండా ఉంటే, అంటే బై యూజింగ్ సింప్లెక్స్ మెథడ్ లేదంటే గ్రాఫికల్ మెథడ్ అని ఇవ్వకుండా ఉంటే అది ఎలా సాల్వ్ చేయాలను, అంటే సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేసి లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు యూనిట్ 4 నుంచి 2 మెథడ్స్ ఉంటాయి. లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం బై యూజింగ్ గ్రాఫికల్ మెథడ్, లేదంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం బై యూజింగ్ సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఆల్రెడీ గ్రాఫికల్ మెథడ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, అది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి సింప్లెక్స్ మెథడ్కి సంబంధించిన లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూపించడం జరుగుతుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్లీ మీకు ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్ అనేది డెఫినెట్లీ ఫైనల్ ఎగ్జామ్కి వస్తుంది. లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసి ఎలా చేయాలి, సింప్లెక్స్ మెథడ్ని యూజ్ చేసి ఎలా చేయాలనేది. సో మేనేజ్మెంట్ సైన్స్ అంటే ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్ కాబట్టి ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇక్కడ మనం చూస్తే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం సింప్లెక్స్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు మినిమైజ్ z ఈక్వల్ టు 20x1 ప్లస్ 10x2 సబ్జెక్ట్ టు ఇక్కడ మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. సో వీళ్ళు ఏమంటారంటే మినిమైజ్, సో మనం చూసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు మ్యాక్సిమైజ్ జెడ్ అడుగుతున్నారా లేదంటే మినిమైజ్ జెడ్ అడుగుతున్నారా అనేది మనం ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు అడిగింది ఏంటి, మినిమైజ్ జెడ్ అడిగినారు. సో మినిమైజ్ జెడ్ ఈక్వల్ టు 20x1 ప్లస్ 10x2 ఇచ్చారు. సబ్జెక్ట్ టు x1 ప్లస్ 2x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40, 3x1 ప్లస్ x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30, 4x1 ప్లస్ 3x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అండ్ x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే మినిమైజ్ గురించి ఇవ్వడం జరిగింది. సో మినిమైజ్ జెడ్ ఈక్వల్ టు 20x1 ప్లస్ 10x2 ఇవ్వడం జరిగింది. సో ఇది మనం సాల్వ్ చేద్దాం. ఈ రకంగా సాల్వ్ విత్ ఎల్పిపి బై యూజింగ్ బిగ్ ఎం మెథడ్. సో ఫస్ట్ మినిమైజ్ జెడ్ ఈక్వల్ టు 20x1 ప్లస్ 10x2 యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇక్కడ వరకు రాసినాక సబ్జెక్ట్ టు అని రాసి ఇక్కడ ఉన్న వాల్యూస్ రాయండి. x1 ప్లస్ 2x2, నెక్స్ట్ 3x1 ప్లస్ x2, నెక్స్ట్ 4x1 ప్లస్ 3x3 ఇక్కడ వరకు రాయండి. రాసాక ఇక్కడ ఏమన్నారు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అన్నారు. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 40 అంటే ప్లస్ s1 అనే ఒక వేరియబుల్ యాడ్ చేయండి, ఈక్వల్ టు 40 అని రాయండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అంటే ఆల్రెడీ s1 ఆల్రెడీ ఉపయోగించడం జరిగింది కాబట్టి ఇంకొకటి s2 ఉపయోగిద్దాం. ఎప్పుడు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 30 అంటే ఒక s వేరియబుల్ ఉపయోగించాలి, గ్రేటర్ దాన్ అన్నారు కాబట్టి. సో ప్లస్ s కాకుండా మైనస్ s, ఆల్రెడీ s అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇది s2 అని పెట్టుకుందాం, మైనస్ s2. సో మైనస్ s తీసుకుంటే దానికి ఇంకొకటి యాడ్ చేయాల్సి ఉంటుంది, దాన్ని ప్లస్ a1 ఈక్వల్ టు 30. సో అంటే అర్థం ఏంటంటే దీన్ని స్లాక్ వేరియబుల్స్ అంటారు. s1 మీన్స్ స్లాక్ వేరియబుల్. ఈ స్లాక్ వేరియబుల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో ఇలా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు కాబట్టి ప్లస్ s1 అనేది యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. సర్ప్లస్ వేరియబుల్ అంటారు ఇక్కడ ఉన్నదాన్ని, s2ని సర్ప్లస్, ఇవి మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా బ్రాకెట్లో రాయండి. ఇక్కడనే ఇప్పుడు ఈక్వేషన్ రాస్తారు కదా, నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ చేసి s1 మీన్స్ స్లాక్ వేరియబుల్, s2 అంటే సర్ప్లస్ వేరియబుల్. ఎందుకంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు సర్ప్లస్ వేరియబుల్ యూజ్ చేసినారో ఆటోమేటికల్లీ నువ్వు యాడ్ చేయాల్సి ఉంటుంది ఆర్టిఫిషియల్ వేరియబుల్, దట్ ఈస్ a. ఓకే, a1 ఈక్వల్ టు 30. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఇచ్చారా లెస్ దాన్ ఇచ్చారా, గ్రేటర్ దాన్ అంటే ఇంకొక s అనేది మైనస్ చేయాలి. ఆల్రెడీ sలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ s1 ఉపయోగించాం, s2 ఉపయోగించాం కాబట్టి s3 అని పెడతాం. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు సర్ప్లస్ వేరియబుల్ ఉపయోగిస్తున్నామంటే ఆటోమేటిక్గా మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ వేరియబుల్ అంటే ఏ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ ఇక ఏ ఉపయోగించాం కాబట్టి ఇక నెక్స్ట్ a2 అని పెడుతున్నాం, ఈక్వల్ టు 60. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వరకు ఫస్ట్ రాసుకోమన్నా కదా, ఇక్కడ వరకు రాసుకున్నాక ఏం చేయాలంటే ఇక్కడ మనం కొత్తగా ఏమేమి యాడ్ చేసినాం, s1 s2 s3 a1 a2
కాబట్టి ఈ S1 S2 S3లని జస్ట్ ప్లస్ 0 S1 0 S2 0 S3 అని రాయండి అంతే. జస్ట్ ఈ మినిమైజ్ జెడ్ ఫంక్షన్కి యాడ్ చేయాలి S1 S2 S3. ఓన్లీ S1 S2 S3 కాదు, 0 S1 0 S2 0 S3 అని యాడ్ చేయాలి. ఇక్కడ ఇవి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ A1 A2 ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మాత్రం 0 A1 0 A2 కాదు. ఈ రకంగా మనకు ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వస్తే మనం బిగ్ ఎమ్ మెథడ్ని యూజ్ చేసి సింప్లెక్స్ మెథడ్లోనే బిగ్ ఎమ్ మెథడ్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేస్తాం కాబట్టి బిగ్ ఎమ్. కాబట్టి ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి MA1 MA2 పెట్టాలి. ఇది మనకు మెయిన్. సో ఇక్కడ మనము సింపుల్ ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇక్కడ యాజ్ ఇట్ రాసి సబ్జెక్ట్ టు అని కూడా రాయండి. ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ రాయండి. రాసినాక ఇదంతా ఇక్కడ వరకు యాజ్ ఇట్ రాసినాక ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి ప్లస్ S1 పెట్టండి. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి మైనస్ ఎస్ అంటే ఆల్రెడీ 1 ఉపయోగించాం కాబట్టి 2 మైనస్ పెడితే ప్లస్ A1 యాస్టీజ్ వస్తుంది. ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ కాబట్టి మైనస్ S వస్తుంది. ఇక్కడ S1 S2 ఇది S3 ప్లస్ A2 ఈక్వల్ టు 60 అంతే. సో ఇక్కడ ఏవైతే ఉపయోగించామో ఎస్లు వీటన్నిటికీ ప్లస్ 0 S1 ప్లస్ 0 S2 ప్లస్ 0 S3. ఇక్కడ ఏవైతే ఏలు ఉపయోగించామో ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వీటికి మాత్రం బిగ్ ఎమ్ మెథడ్ యూజ్ చేసి చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకు సర్ప్లస్ వేరియబుల్స్ వచ్చాయి. అంటే సర్ప్లస్ వేరియబుల్స్ రావడం వల్ల ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కూడా రావాల్సి వచ్చింది కాబట్టి బిగ్ ఎమ్ మెథడ్ ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వచ్చాయి కాబట్టి కేవలం ఈ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి మాత్రమే బిగ్ ఎమ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి MA1 MA2 అని పెట్టాలి. సో ఈ రకంగా మనం ఈ ఈక్వేషన్స్ అనేటివి సెట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అది. సో ఇక్కడ ఈ ఈక్వేషన్స్లో ఏమేమి ఉన్నాయి మనకు x1 x2 S1 ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకి ఈ ఈక్వేషన్లో టోటల్ ఈ ఈక్వేషన్లో x1లు ఉన్నాయి x2లు ఉన్నాయి S1లు ఉన్నాయి S2లు ఉన్నాయి S3లు ఉన్నాయి A1లు ఉన్నాయి A2లు ఉన్నాయి. ఈ వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకే, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇది మన కండిషన్. ఎప్పుడు మినిమైజ్ జెడ్ అని వస్తే, ఒకవేళ మ్యాక్సిమైజ్ జెడ్ వస్తే ఇవన్నీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇక్కడ మనము ఇప్పుడు ఇంకా ఈ టేబుల్ చూద్దాం. మీకు చాలా ఈజీ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సమ్ చాలా ఈజీగా ఉంటుంది ఈ సమ్. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ టేబుల్ డ్రా చేసే ముందర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక లైన్ అండ్ ఇక్కడ ఒక లైన్ కొంచెం ఎక్కువ గ్యాప్ ఉండేటట్టు 2 లైన్స్ డ్రా చేయండి. డ్రా చేసినాక ఇక్కడ 1 లైన్ అండ్ ఇక్కడ ఒక 1 లైన్ డ్రా చేయండి. సో ఇక్కడ వచ్చేసి మీరు కొంచెం లైన్ అనేది కొంచెం మిడిల్లో ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ ఒక లైను ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. డ్రా చేసినాక ఓకే, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక లైను ఓకే, ఇక్కడ ఒక లైన్ డ్రా చేయమని చెప్పిన. మధ్యలో ఇక్కడ 2 లైన్స్ డ్రా చేయాలా, మధ్యలో ఇలా డ్రా చేయండి. డ్రా చేసి ఇక్కడ CJ ఇక్కడ BJ ఓకే, ఈ రకంగా CJ BJ. ఇక్కడ BJ అంటే BV అంటే ఏంటంటే బేసిక్ వేరియబుల్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి బేసిక్ వేరియబుల్స్ అంటే ఈ ఫంక్షన్ చూడాలి. ఈ ఫంక్షన్లో ఏమున్నాయి x1 x2 S1 S2 S3 A1 A2 అవి యాసిడ్ రండి. x1 x2 S1 S2 S3 A1 A2. సో వాటి యొక్క వాల్యూస్ వచ్చేసి ఇవి బేసిక్ వేరియబుల్స్. కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్ నథింగ్ బట్ CJ. సో CJ అంటే x1 వాల్యూ ఎంత 20, ఇక్కడ x2 వాల్యూ ఎంత 10, S1 వాల్యూ ఎంత 0, S2 వాల్యూ ఎంత 0, S3 వాల్యూ 0, A1 వాల్యూ M, A2 వాల్యూ M. ఆ రకంగా రాయండి. రాసినాక ఇక్కడ ఇది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ సొల్యూషన్ ఇక్కడ రేషియో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనము ఇక్కడ చూసుకొని ఏం చేయాలంటే S1 ఉంది, మైనస్వి కాకుండా మనం ఏవేవి అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది, ఇవి మాత్రం అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటివే. సో ఈ అడిషనల్గా ఏవైతే యాడ్ చేయడం జరిగిందో వీటిలో ప్లస్ ఉన్నటివి తీసుకోవాలి. ప్లస్ అంటే ఏమేమి ఉన్నాయి S1 A1 A2. సో అవి ఇక్కడ రాసుకోవాలి. S1 A1 A2 రాసుకొని సో వీటి యొక్క ఈ బేసిక్ వేరియబుల్స్ ఈ 3 రాసుకున్నాం కదా, వీటి యొక్క వాల్యూస్ అనేటివి ఇక్కడ ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్లో ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. మనం ఈ 3 తీసుకున్నాం కదా, ఈ 3 యొక్క వాల్యూస్ ఎక్కడ చూసుకోవాలంటే ఇదే పెద్ద ఫంక్షన్లో చూసుకోవాలి.
ఈ పెద్ద ఫంక్షన్లో S1 అంటే ఏంది 0. సో A1 అంటే ఏంది M, A2 అంటే ఏంది M. సో ఇది మీకు అవసరం లేదు ρ1 ρ2 అనేది. సో ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ ఏంటంటే R1 R2 R3 అంటే ఇది ρ1 ఇది ρ2 ఇది ρ3 అనేది అవసరం లేదు పెద్దగా. సో ఇది సో మొత్తానికి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఉండేటివి జస్ట్ ఇవి రాసుకోవాలి, వీటి యొక్క వాల్యూస్ ఈ సీజేలో రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే మనం యాడ్ చేసినామో వాల్యూస్ వీటిలో ప్లస్ ఉండేటివి తీసుకోవాలి, అంటే S1 A1 A2 ఇక్కడ వీటి యొక్క వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో x1 అంటే ఎంత 1, ఏం లేదంటే 1 అని అర్థం. సో x2 అంటే ఏంది 2. నెక్స్ట్ x3 అంటే సారీ ఇక్కడ x3 కాదు S1 S2 S3 కదా. S1 అంటే ఏం లేదంటే ఏంది 1 అని అర్థం. సో నెక్స్ట్ S2 S3 వాల్యూస్ ఇవ్వలేదు అంటే 0 0. A1 A2 కూడా వాల్యూస్ లేవు కదా 0 0. లాస్ట్కి సొల్యూషన్ అంటే ఇది 40. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈక్వేషన్ చూద్దాం. x1 అంటే 3, x2 అంటే 1 ఏం లేదు కాబట్టి, S1 లేదు 0, S2 వచ్చేసి -S2 అంటే -1. నెక్స్ట్ S3 ఏం లేదు 0, A1 ఉంది A1 1, A2 లేదు 0. నెక్స్ట్ దీని యొక్క వాల్యూ 30. నెక్స్ట్ వచ్చేసి ఇది 4, x2 3, S1 ఏమి ఇవ్వలేదు, S2 ఏమి ఇవ్వలేదు, S3 -S3 అంటే -1. నెక్స్ట్ A1 ఇవ్వలేదు, A2 మీన్స్ 1. నెక్స్ట్ దీని యొక్క సొల్యూషన్ ఎంత 60 ఇక్కడ రాసుకోవాలి. సో ఈ రకంగా మీరు ఇది ఫ్రేమ్ చేసుకోవాలా. ఫ్రేమ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రొసీజర్ ZJ ఫైండ్ అవుట్ చేయాలా. ZJ ఈ ZJ ఎలా వస్తుందంటే ఇక్కడ 0 ఉందా, ఓకే, ఇది ఈ 0 అండ్ ఈ x1 ఇవి రెండు మల్టిప్లై చేసి ప్లస్ మళ్ళీ ఇవి రెండు మల్టిప్లై చేయాలి ప్లస్ ఇవి రెండు అంటే 0 × 1 ప్లస్ m × 3 ప్లస్ m × 4 ఆ రకంగా. ఇప్పుడు చూడండి 0 × 1 ప్లస్ m × 3 ప్లస్ m × 4. సో ఈ రకంగా చేస్తే ఇది రఫ్గా మీరు చేసుకోండి, క్యాలిక్యులేటర్ ఉంటుంది కదా మీకు అంతా. ఇప్పుడు 0 × ఎనీథింగ్ 0. నెక్స్ట్ m × 3 అంటే 3m ప్లస్ 4 × m అంటే 4m అంటే మొత్తం ఎన్ని వస్తాయి 3mలు ప్లస్ 4mలు అంటే 7m. నెక్స్ట్ వచ్చేసి 0 × ఎనీథింగ్ 0 ప్లస్ m × 1 m ప్లస్ 3 × m 3m అంటే m ప్లస్ 3m 4m వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంటూ ఇది వేస్తే మీకు ఎంత వస్తుంది 0 అని వస్తుంది. ఇవి రెండు 0 × ఎనీథింగ్ 0. సో 3 టైమ్స్ 0 × 1 0 ప్లస్ m × 0 0 ప్లస్ m × 0 0. ఈ రకం 3 zeros ఇస్తుంది కాబట్టి ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ వన్ 0 × 0 ప్లస్ m × -1 అంటే -m ప్లస్ 0 × m అంటే 0నే, కేవలం ఒక -m మాత్రం వస్తుంది. నెక్స్ట్ 0 × 0 ప్లస్ m × 0 0 నెక్స్ట్ ప్లస్ m × -1 అంటే -m ఓన్లీ -m వస్తుంది. నెక్స్ట్ 0 × 0 ఆ రకంగా ప్రతి చేసుకోవాలి. ప్లస్ m × 1 అంటే m ప్లస్ m × 0 అంటే 0, కేవలం ఒక m మాత్రమే వస్తుంది. నెక్స్ట్ వన్ కావాలంటే మీకు ఇది కన్ఫ్యూజ్ అవుతుందంటే కింద రఫ్ నోట్స్లో కూడా ఉపయోగించుకోవచ్చు వర్కింగ్ నోట్ అని పెట్టి. నెక్స్ట్ 0 × 0 ప్లస్ 0 × m 0 ప్లస్ 1 × m ఈ రకంగా వస్తుంది. సో ఈ వాల్యూస్ వచ్చాయి, దీన్ని ZJ వాల్యూస్ అంటారు. ఓకే, ZJ వాల్యూస్ అంటారు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే CJలో నుంచి ZJ మైనస్ చేయాలి. CJ అంటే మీద రాసుకున్న వాల్యూస్ని CJ అంటాం. ఇందులో నుంచి ZJ వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 20 - 7m నెక్స్ట్ 10 - 4m 0 - 0 0 0 మళ్ళీ మైనస్ -m అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m. నెక్స్ట్ 0 మైనస్ m మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ m అవుతుంది. నెక్స్ట్ m మైనస్ m 0 m మైనస్ m 1 - 1 అట్లా 0. నెక్స్ట్ m మైనస్ m 0 mలో నుంచి m పోతే 0 అవుతుంది. ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే CJ - ZJ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే మనము ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్ మినిమైజ్ Z అన్నారు. మినిమైజ్ అంటే మన ఆప్టిమాలిటీ కండిషన్ ఏంటంటే CJ ZJ వాల్యూస్ అన్నీ కూడా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అంటే 0 నన్ను ఉండాలా, 0 కన్నా పెద్ద వాల్యూస్ ఉండాలా. ఇక్కడ చూడండి CJ - ZJ అంటే 0 నన్ను ఉండాలా, 0 కన్నా పెద్ద వాల్యూస్ ఉండాలి. పెద్దదంటే ప్లస్ వాల్యూస్ ఉండాలి.
ఈడ 0 ఉంది, ఈడ 0 ఉంది, ఇది ప్లస్సే, ఇది ప్లస్సే, ఇది ప్లస్సే. కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, 20 - 7m, 10 - 4m. ఓకే, అంటే ఇవి రెండు మైనస్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ రకంగా మైనస్ వాల్యూస్ ఉండొద్దు. ఈ రకంగా మైనస్ వాల్యూస్ రాకుండా ఉండేంత వరకు కూడా మనం ఈ సమ్ అనేది సాల్వ్ చేస్తూనే వెళ్ళాలి. సో ఈ రకంగా ఉన్నప్పుడు మైనస్ వాల్యూస్ ఇవి ఉండొద్దు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ రెండిట్లో పెద్ద మైనస్ వాల్యూ ఏది, -7m ఉంది, ఇక్కడ -4m ఉంది. సో ఎక్కువ ఉన్నది ఏది, -7 కదా. కాబట్టి దీనికి ఏం చేయాలంటే మనము ఈ రకంగా ఒకటి రౌండ్ బాక్స్ అనేది పెట్టాలి. పెట్టి ఏం చేయాలంటే ఇక్కడ రేషియోని పెట్టుకోమని కదా సొల్యూషన్ పక్కనే. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఈ సొల్యూషన్స్ ఉన్నాయి కదా 40, 30, 60 మీద రాయండి. రాసి డివైడెడ్ బై ఇక్కడ ఏవైతే ఉన్నాయో 1 కింద, 3 కింద, 4 కింద. సో నెక్స్ట్ డివైడెడ్ బై చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఈ వాల్యూస్ వచ్చినాక ఈ వాల్యూస్లో చిన్న వాల్యూ ఏది, మినిమం వాల్యూ ఇది, ఈ వాల్యూ కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి సొల్యూషన్ నుంచి ఇక్కడ వరకు ఒక సర్కిల్ అనేది రకం డ్రా చేయాలి. డ్రా చేసి దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ రకంగా షేడ్ ఉందో, ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉందో, ఇక్కడ 3 ఉంది కదా. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నది x1 కదా. సో ఈ x1 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ a1 అనేది వెళ్ళిపోతుంది అని అర్థం. అంటే x1 ఈజ్ ద ఎంటరింగ్ వేరియబుల్, a1 ఈజ్ ద లీవింగ్ వేరియబుల్. సో ఈ x1 అనేది ఇక్కడికి వస్తుంది దీని అర్థం. సో కాబట్టి నెక్స్ట్ టేబుల్ అనేది చూద్దాం. నెక్స్ట్ టేబుల్ ఇది ఇనిషియల్ టేబుల్, కానీ ఇది ఫస్ట్ ఇటరేషన్ టేబుల్, చేంజ్ అయినాక వచ్చిన టేబుల్ ఇటరేషన్ అంటే. సో ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. సిబి, సిజెడ్, బీవి సొల్యూషన్ రేషియో ఈ మీద ఉండేదంటే యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. ఈ రకంగా రాసుకున్నాక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడున్న వాల్యూస్లో ఈ a1 ప్లేస్లో ఈ x1 పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ అండ్ ఇక్కడ రెండింటికి వచ్చింది ఏది, x1 మాత్రమే. కాబట్టి ఈ x1 అనేది ఇక్కడికి వస్తుంది. కాబట్టి s1 a2 యాస్టిజ్ రాసి ఇక్కడ x1 రాయండి. ఈ రకంగా రాసినాక వీటి యొక్క వాల్యూస్ ఇక్కడ రాస్తాం. ఇది అవసరం లేదని చెప్పినా కదా, వీటి యొక్క వాల్యూస్ ఇక్కడ రాస్తాం. సో ఆ వాల్యూస్ ఎక్కడ చూసుకోవాలా, ఈ పెద్ద దాంట్లో చూసుకోవాలా. s1 అంటే 0, x1 అంటే 20, a2 అంటే m రాసుకున్నాం. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంటర్ అయిన వేరియబుల్ ఇది. ఇక్కడ a1 ఉండే, ఇప్పుడు x1 వచ్చింది. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ఎలా రాయాలంటే ఇక్కడ ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ రాయొద్దు. ఇక్కడ ఏదైతే ఉందో ఇంటర్సెక్షన్ అయింది కదా వాల్యూ, ఇది అనేది 3 అనేది ప్రతి దానికి డివైడెడ్ బై చేయాలి. ఇక్కడ ఉన్నదానికి ఇప్పుడు 3 ఉంది, 3 డివైడెడ్ బై 3, 1 డివైడెడ్ బై 3, 0 డివైడెడ్ బై 3, -1/3, 0/3, 1/3, 0/3. ఎందుకంటే ఇది వచ్చేసి కీ ప్లేస్, కీ కాలం. ఈ 3 అనేది ప్రతిదానికి డివైడెడ్ బై చేయాలి. అప్పుడు మనకి x1 యొక్క ఎంటరింగ్ వేరియబుల్ వాల్యూ వస్తుంది ఇక్కడ వరకు, సొల్యూషన్ దగ్గర వరకు. సో ఇక్కడ మనం 3/3 చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ ఏముంది, 1 ఉంది, 1/3 చేస్తే 1 వస్తుంది. 0/3 అంటే 0, ఇక్కడేమో -1/3, ఇక్కడేమో 0, ఇక్కడ 1/3, ఇక్కడ 0, 30/3 అంటే 10. సో ఆ వాల్యూస్ ఇక్కడ వచ్చినాయి. ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి s1 a2 ఈ వాల్యూస్ కూడా ఇక్కడ ఉన్నట్టు రాసుకోదు, ఇవి ఓల్డ్ వాల్యూస్. ఇప్పుడు న్యూ వాల్యూస్ ఎట్లా వస్తాయి అంటే ఇక్కడ ఆల్రెడీ రాయడం జరిగింది. వాటికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి న్యూ వాల్యూస్కి ఇది ఓల్డ్ వాల్యూస్ మైనస్ కీ కాలం వాల్యూస్ ఇంటూ ఎంటరింగ్ రో వాల్యూ, ఇది ఫార్ములా. అంటే ఓల్డ్ వాల్యూస్ అంటే ఏంది, దీని యొక్క వాల్యూస్ ఓల్డ్ వాల్యూస్ ఏవి 1, 2, 1, ఈ 0, 0, 0, 0, 40 ఇవి ఓల్డ్ వాల్యూస్. అవన్నీ ఇక్కడ రాసుకోండి. 1, 2, 1, 0, 0, 0, 40 మైనస్ దీని యొక్క కీ కాలం వాల్యూ ఇది. ఎందుకంటే దీనికి ఇది కనెక్షన్ ఉంది కదా, ఈ రకంగా సర్కిల్ డ్రా చేయమన్నా కదా. దీని యొక్క కీ కాలం వాల్యూ 1, ఆ 1 అనేది రాసుకోవాలి. 1, 1, 1, 1 ప్రతిదానికి. నెక్స్ట్ ఇంటూ అని పెట్టి ఇక్కడ ఏవైతే వాల్యూస్ వచ్చినాయో x1 ఎంటర్ కావడం వల్ల x1 వాల్యూస్ 1 ఫస్ట్ దానికి 1/3, ఇక్కడ 0, ఇక్కడ -1/3, ఇక్కడ
0 ఇక్కడ. సో ఏదైతే లీవింగ్ అయిపోయిందో A1 వెళ్ళిపోయింది కదా లీవింగ్ వేరియబుల్ అన్న, ఇక్కడ అసలు ఏ వాల్యూస్ రాసుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి A2 అంటే ఏంది 0 రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకేంది 10. సో ఆ 10 యొక్క ఇది. సో ఈ రకంగా రాసుకోవాల్సింది. వీటిని సాల్వ్ చేయాలి. 1 - 1 = 0, 2 - 1/3 5/3, 1 - 1 × 0 అంటే 0. ఓన్లీ ఇక్కడ మనకు 1 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 1/3 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ 0 0. ఇక్కడ మనకి ఇది S1 అనేది రాదు, సారీ A1 అనేది రాదు. సో నెక్స్ట్ 40 - 1 × 10, 40 - 10 30 వస్తుంది. ఇది సింపుల్, ఏం లేదు. ఇవేమో ఓల్డ్ వాల్యూస్. ఇవి ఓల్డ్ వాల్యూస్ అంటే గివి ఓల్డ్ వాల్యూస్ అంటే 1 2 1, ఈ 4 zeros 40. ఈ 4 zeros ఇది అనేది వెళ్ళిపోయింది కాబట్టి ఈ వాల్యూ మనం క్యాలిక్యులేషన్ చేయం కాబట్టి 1 2 1 00, ఇదొక 1, ఇదొక 40. అవి రాసుకోండి. 1 2 1 1 2 1 చూడండి 1 2 1. ఇంకోటి ఏంది, ఇది రాదు కాబట్టి 3 zeros 1 2 1 3 zeros. ఇది రాదని చెప్పినా కదా 3 zeros 40. అది రాసుకొని మైనస్ 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 అని పెట్టి నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కీ కాలం వాల్యూ ఏది 1, ఎందుకంటే దీనికి ఇది ఉంది కాబట్టి ఆ 1 రాసుకోండి ప్రతిదానికి. తర్వాత ఇంటూ సింబల్ పెట్టి దీనికి ఇప్పుడు కొత్తగా వాల్యూస్ ఏమొచ్చినాయి, దీనికి x1కు 1 దీనికి సంబంధించిన దానికి, దీనికి 1/3, నెక్స్ట్ దీనికి 0, నెక్స్ట్ దీనికి -1/3, నెక్స్ట్ దీనికి 0, నెక్స్ట్ వచ్చేసి దీనికి లేదు కాబట్టి అది తీసేయండి. నెక్స్ట్ 0 దీనికి, నెక్స్ట్ దీనికి 10 ఈడ. సో ఇదే ఫార్ములా. ఇప్పుడు ఏం చేయాలి, 1 - 1 × 1 అయితే 1 అవుతుంది. 1 - 1 అంటే 0, 2 - 1/3 అంటే 5/3, 1 - 1 × 0 అంటే 1 × 0 0 కాబట్టి 1 ఉంటుంది ఇక్కడ వాల్యూ. నెక్స్ట్ ఇది వచ్చేసి 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3 ఉంటుంది. ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ కూడా 0నే ఉంటుంది. ఇక్కడ 40 - 10 30 ఉంటుంది. ఈ వాల్యూస్ రాసుకోవాలి. 0 5/3, ఇక్కడ 1 1/3 0, ఇది ఉండదు కాబట్టి ఇది, నెక్స్ట్ 0 30. అదే ప్రొసీజర్ దీనికి కూడా ఉపయోగించాలి. ఏ దానికి, ఇవి మీరు కావాలంటే ఏం రాస్తారంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ వాట్ ఈస్ దట్ వాల్యూస్ S1 వాల్యూస్ అని ఇది చూపించవచ్చు. S1 వాల్యూస్, న్యూ S1 వాల్యూస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాలిక్యులేషన్ ఆఫ్ A2 న్యూ వాల్యూస్. సో ఫస్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఏవైతే ఉన్నాయో 4 3 0 0 -1 A1 వెళ్ళిపోయింది కాబట్టి 1 60. సో ఇవి ఇక్కడ రాసుకోండి. రాసుకున్నాక మైనస్ 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 అని పెట్టి దీనికి కాలం వాల్యూ ఏంది 4, ఆ 4 రాయండి. 4 4 4 అని ఇంటూ పెట్టండి. పెట్టినాక ఇక్కడ వాల్యూస్ రాయండి. ఏదైతే x1 ఎంటర్ అయిందో దాని 1, దీనికేమో 1/3, నెక్స్ట్ దానికి వచ్చేసి 0 -1/3 0, ఇంకొకటి ఉండదు కాబట్టి ఉండదు ఇది. ఓకే, నెక్స్ట్ 0, నెక్స్ట్ 10. సో ఇంక వాల్యూ సాల్వ్ చేయండి. 4 - 4 అంటే 0, 3 - 4/3 5/3 0 అవుతుంది. ఇదేమో 4/3 అవుతుంది. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాదా 4/3 అవుతుంది. ఇక్కడ -1 మాత్రం ఉంటుంది. -4 × 0 అయితే 0 అవుతుంది, -1 మిలుగుతుంది. ఇక్కడ ఈ పార్ట్ 0 అవుతుంది, 1 మిలుగుతుంది. ఇక్కడ 60 - 40 అంటే 20. ఈ వాల్యూస్ ఇక్కడ రాసుకోవాలి. అన్నీ రాసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ సేమ్ ప్రొసీజర్. ఎంతవరకు అంటే ఇప్పుడు జెడ్ అంటే ఏంది, ఇది ఇంటూ ఇది చేయాలా. 0 × 0 0 ప్లస్ 20 × 1 20 ప్లస్ m × 0 0, ఓన్లీ 20 మిలుగుతుంది. ఇక్కడ చూస్తే 0 × 5/3 0 × ఎనీథింగ్ 0 ప్లస్ 20 × 1/3 20/3 ప్లస్ 5m/3 ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మనకు 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1 × 0 0 ప్లస్ 0 × 20 0 ప్లస్ m × 0 మొత్తానికి 0 వస్తుంది ఇలా. నెక్స్ట్ ఇది S1 S2 వచ్చేసరికి 0 × 1/3 0 ప్లస్ 20 × -1/3 -20/3 ప్లస్ m × 4/3 4m/3. సో ఈ రకంగా వచ్చింది S2. అండ్ S3 వచ్చేసరికి 0 × 0 0 ప్లస్ 20 × 0 0 ప్లస్ m × -1
అంటే -m, కేవలం -m వస్తుంది. నేను ఇది రఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇదే నీట్గా ప్రజెంట్ చేయండి, ప్రజెంటేషన్ స్కిల్స్ ఉపయోగించండి. ఇది మనకు ఇది లీవింగ్ వేరియబుల్ కాబట్టి ఇక్కడ కూడా డాష్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 0 ప్లస్ 0నే ఇక్కడ కూడా ఇది ఓన్లీ m వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ దీనికి కూడా సొల్యూషన్కి ఉపయోగిస్తే 0నే ప్లస్ ఇక్కడ మాత్రం 20 వస్తుంది, 200 వస్తుంది, ప్లస్ 20m వస్తుంది ఇక్కడ అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ 20 కరెక్టే ఉంది, ఇక్కడ m, ఇక్కడేమో డాష్, ఇక్కడేమో -m, ఇది బాగుంది. ఇక్కడ మాత్రం కొంచెం సాల్వ్ చేయాలి. 20/3 ప్లస్ 5m/3 ఉంది. ఇక్కడ కూడా సేమ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే CJ మైనస్ ZJ చేయాలి. అంటే 20 - 20 0, నెక్స్ట్ 10 మైనస్ ఇది ఈ టోటల్ పార్ట్ అంటే 10 - 20/3 మైనస్ అనేది ఈ టోటల్ పాత్కి ఎందుతుంది. అంటే ఇది మీరు కావాలంటే రఫ్ కూడా ఇంకో దగ్గర చేసుకోవచ్చు. మీకు ఇది చూపించడం జరుగుతుంది ఎలా ఇది చేయడం జరిగింది అనేది. 1 minute. ఇప్పుడు ఏంది ఇక్కడ మనకు 10 కదా, 10 మైనస్ ఇది కదా, అంటే 20/3 ప్లస్ 5m/3 అంటే 10 - 20/3. ఈ మైనస్ అనేది దీనికి ఎంతుంది, దీనికి ఎంతుంది, -5m/3. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేయండి. 20/3 అంటే ఎంత వస్తుందో, 20/3 6.6 వచ్చింది కదా. 10 - 6.6 -5m/3. ఇప్పుడు 10 - 6.6 చేయండి, చేస్తే ఏమొచ్చింది 3.4 -5m/3. అదే ఎంటర్ చేసినాం 3.4 -5m/3. ఓకే, 3.4 ఇక్కడ ప్లస్ ఉంటుంది, ప్లస్ 3.4 -5m/3. నెక్స్ట్ వన్ వచ్చేసి అందుకే నేను ఇక్కడ ఏం చేసినానంటే ఒక మిస్టేక్, ఇక్కడ రోల్ అని పెట్టుకున్నాను. ఇది రో 4 రో 5 అవసరం లేదు. ఇవి మీకు స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఇది అనేది కొంచెం చిన్నగా స్పేస్ ఇక్కడనే CB సింగిల్ వాల్యూసే కదా, ఇది అనేది మధ్యలో ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే ఈ CJ దగ్గర కొంచెం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి అంతా ఇరుకుటం ఉంది, అట్లా లేకుండా ఉంటుంది ఎగ్జామ్లో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 0 × 1 0, నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది కదా ఇవి రెండు. ఇప్పుడు 0 - 0 0. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి 0 మైనస్ ఇదంతా అంటే -20/3 ప్లస్ 4m/3 అంటే ఏమొస్తుంది, మైనస్ ప్లస్ 20/3 ప్లస్ ఇంటూ మైనస్ 4m/3 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ S3 0 -m, ఇక్కడ మైనస్ ఉంది మళ్ళీ -m అంటే 0 మైనస్ ఇదంతా ఇక్కడనే వేయాలి మీరు, ఓన్లీ మామూలు m వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది, ఇక్కడ -m ఉంది, అంటే ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ m అవుతుంది. ఇది అనేది మనం చేయొద్దు, లీవింగ్ వేరియబుల్ m మైనస్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా m ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా m ఉంది, m అండ్ ఇక్కడ -m అంటే ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడేమో 0, ఇక్కడేమో m, ఇక్కడేమో ఈ వాల్యూ. సో ఇదేమో ఫస్ట్ వాల్యూ, ఇదేమో సెకండ్ వాల్యూ, ఇది 0 థర్డ్ వాల్యూ, ఇది 4th వాల్యూ, ఇది 5th వాల్యూ, ఇది 6th వాల్యూ. ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. సో ఇది మన కండిషన్ ఏంది, CJ ZJ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. 0 ఉండాలి, 0 కన్నా పెద్దగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇది 0నే ఉంది కదా, ఇది కూడా ప్లస్ m కదా, అంటే m అంటే ఏంది 1m, 1m అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, సో మీరు ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి. ఫస్ట్దేమో 0, సెకండ్దేమో ఇది, థర్డ్దేమో ఇది, ఇదేమో ఇది, ఇదేమో ఇది, ఇది 0, ఇది మామూలు m. ఇప్పుడు మన కండిషన్ ఏంది, 0 నన్ను ఉండాలి, 0 కన్నా పెద్దగా ఉండాలి. 0 ఉంది, ఇది 0 కన్నా పెద్దగా ఉంది. m అంటే 1m అంటే 0 కంటే 1 అంటే బిగ్గే కదా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే గ్రేటర్ దాన్ 0నే కదా. ఇక్కడ ఉన్న మన కండిషన్ ఏంటి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఓకే, ఇవి రెండు మాత్రం సెట్ కావాలి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడేముంది -5m, ఇక్కడేమో -4m. సో ఈ రకంగా ఈ రెండు కండిషన్లు కూడా సాటిస్ఫై అయ్యేంత వరకు టేబుల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి -5m -4m ఇట్లున్నప్పుడు ఈ రెండిట్లా మైనస్లలో పెద్దది ఏది, -5m కదా. కాబట్టి ఇది ఏంటిది, ఈ రెండోది. అంటే దీనికి మనం ఒకటి ఈ రకంగా సర్కిల్ ఫామ్ చేయాలి. ఈ సర్కిల్ ఫామ్ చేసినది ఏం చేయాలా, ఈ 30 కింద పెట్టాలా. అంటే 30 / 5/3, 10 / 1/3, 20 / 5/3 చేయాలి.
అంటే మీరు ఇది ఎట్లా చేస్తారు, ఫస్ట్ 5/3 సాల్వ్ చేయండి. 5 డివైడెడ్ బై 3 చేస్తే 1.666 వచ్చిందా. నెక్స్ట్ 30 డివైడెడ్ బై 1.66666 చేస్తే మీకు 18 వస్తుంది. ఆ రకంగా ప్రతి చేస్తే 18, 30, 12 వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ దీంట్లో మినిమం వాల్యూ ఏది చిన్నది ఇది. దీనికి ఈ రకంగా సర్కిల్ ఫామ్ చేయాలి. ఫామ్ చేస్తే అర్థమైంది, x2 వాల్యూ వెళ్ళిపోతుంది, x2 వాల్యూ ఇక్కడికి వస్తుంది, a2 వాల్యూ వెళ్ళిపోతుంది. సేమ్ సొల్యూషన్. ఇది చాలా ఈజీ, ఒక్కటే ప్రాసెస్. మీరు స్పీడ్ చేస్తే అయిపోయాలి, ఏం లేదు. క్యాలిక్యులేషన్ కూడా క్యాలిక్యులేటర్ కూడా ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈజీ ఉంది. నెక్స్ట్ ఇటరేషన్ టేబుల్ ఏమిటి, CJ BV ఇది CB సొల్యూషన్ రేషియో ఇవన్నీ యాస్టీజ్ రాసుకోవాలి. ఇక్కడ ఏమైపోయింది, S1 X1 కూడా యాస్టీజ్ రాసుకోవాలి. ఇక్కడ మాత్రం X2 రాసుకోవాలి, ఇది వెళ్ళిపోతుంది కాబట్టి. సో వాటి యొక్క వాల్యూస్ ఎక్కడ చూసి రాసుకోవాలి, ఇక్కడ చూసి రాసేసుకోవాలి. సో S1 అంటే 0, X1 అంటే 20, X2 అంటే 10, ఇది అంతే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ వచ్చిన వాల్యూ ఏది, X2 కదా. సో X2 ఇది కదా వెళ్ళిపోయినది. సో అప్పుడు ఏం చేయాలి మనము, ఏది వెళ్ళిపోయింది మనకి, X2 వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది ప్రతిదానికి డివైడెడ్ బై చేయాలి. అప్పుడు మనకి ఇది వస్తుంది X2ది. సో ఈ రకంగా మనకు X2 వాల్యూస్ వస్తాయి. X2 వాల్యూస్ వచ్చేసి ఇక్కడ X2 వస్తుంది. సో ఇక్కడ X2 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఏదైతే X2 ఉందో, సో ఇక్కడ ఏదైతే ఉంటుందో అంటే X2కు అండ్ A2కు రెండుకు కూడా కలిపిన ఏది కాలం వాల్యూ 5/3 కదా. సో ఈ 5/3 అనేది ఈ టోటల్ కాలంకి డివైడెడ్ బై చేయాలి. అప్పుడు కొత్తగా వచ్చిన ఇక్కడ X2 ఎంటర్ అవుతుంది కదా, ఆ X2 వాల్యూస్ని అవి ఓకే. X2 వాల్యూస్ ఇప్పుడు మనకు 0 ఉంది, 0 డివైడెడ్ బై 5/3, 0 డివైడెడ్ బై ఎనీథింగ్ 0, 5/3 డివైడెడ్ బై 5/3 1, మళ్ళీ 0 డివైడెడ్ బై 5/3 మనకు 0నే. నెక్స్ట్ 4/3 డివైడెడ్ బై 5/3 అంటే మనకి ఏమవుతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది, 4/5 వస్తుంది. నెక్స్ట్ -1 డివైడెడ్ బై 3/5 అంటే -1 డివైడెడ్ బై 5/3 అంటే -3/5 వస్తుంది. లేదు మేము ఇట్లా చేయలేమంటే ఇలా మీరు క్యాలిక్యులేటర్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో అట్లా రావు అంటే ఇట్లా పాయింట్స్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, ఏం కాదు. ఇది వచ్చిందా కింద అంటే -1 డివైడెడ్ బై 5/3 కదా. ఇప్పుడు -1 డివైడెడ్ బై ఇది రాయండి 1.666. సో ఇది ఎంటర్ చేస్తే మీకు ఎంత వస్తుంది, 1 డివైడెడ్ బై 1.666 ఎంటర్ చేస్తే 0.85. ఆ రకం కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ -3/5 కాకుండా ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే వాల్యూ చెప్పినామో ఆ వాల్యూ వస్తుంది 0.85 -0.85. ఎందుకంటే 3/5 అన్నా చూడండి అదన్నా ఒకటే. చూడండి 5/3 చేస్తే మనకు 1. బై మిస్టేక్ ఇక్కడ కొంచెం క్యాలిక్యులేటర్ ఇది వచ్చింది కదా 1.666 కానీ. ఇప్పుడు మనం 1 డివైడెడ్ బై 1.666 చేస్తే చూడండి 0.16 వచ్చింది, ఇందాక వచ్చినట్టు. ఇందాక ఏం చేసినాం, 0.16 అంటే 3/5 కదా, 3/5 అదా అది. సో మీరు ఏ రకంగానే చేసుకోవచ్చు. మీకు ఇట్లా క్యాలిక్యులేషన్ ఇప్పుడు డినామినేటర్ న్యూమరేటర్ సో ఇవి కొంచెం మ్యాథ్స్లో వీక్ ఉన్న వాళ్ళు అది కష్టమైతే ఈ రకం కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే ఈ రకంగా ఇది వచ్చేస్తుంది మనకు ఈ 20 వరకు. రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు కాన్సెప్ట్ అర్థం కావాలనే ఉద్దేశంతో మీరు ఎగ్జామ్లో నీట్గా ప్రజెంటేషన్ చేయండి. ఇది సో సింపుల్ ప్రొసీజర్. ఇది అయిపోయింది, X2 ఎంటర్ అయిపోయింది, అది ఖతం చేసేసినాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది S1 X1. సో ఈ X1 వాల్యూస్ వస్తే ఇందాక ఏదైతే ఉందో అది. సో ఇక్కడ మనకి ఏదైతే లివింగ్ అయిందో వేరియబుల్ ఏది లివింగ్ అయింది, A2 లివింగ్ అయింది కాబట్టి A2కు కూడా మనం ఇది పెట్టుకోవాలి. A1కి ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇప్పుడు A2 వెళ్ళిపోయింది అంతే. సో నెక్స్ట్ వాల్యూస్ ఎట్లా వస్తాయి అంటే సేమ్ అదే ప్రాసెస్ 0, 5/3, 1, 1/3, 0, 30 ఇది రాదు కాబట్టి ఆ వాల్యూస్ ఇలా రాసుకోవాలి. 0, 5/3, 0, 1/3, 30, 1/3, 0, 0, 30, 1/3, 0, 30. ఎందుకంటే ఇది రాదు, సారీ, ఓన్లీ 1/3, 0, 30 వస్తుంది. 1/3, 0, 30
మైనస్ 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 ఇక్కడ ఉన్న వాల్యూ ఏది, ఈ దీంట్లో ఈ సర్కిల్లో దాచిపెట్టుకున్న వాల్యూ 5/3. ఆ 5/3 ప్రతిదానికి ఇంటూ 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 ఈ వాల్యూస్ కొత్తగా వచ్చినవి ఏమేమి వచ్చినాయి, 0 1 0 4/5 -3/5. నెక్స్ట్ లాస్ట్కి ఇది 12. ఈ 12 కూడా చెప్పలేదు కదా, ఈ 12 కూడా అట్లనే వస్తుంది. ఈ 20 డివైడెడ్ బై 5/3 వేస్తే అది ఆ రకంగా మీరు సాల్వ్ చేయండి. 0 ఇది 0 వస్తుంది, ఇక్కడ ఉన్నది కూడా 0 వస్తుంది, 5/3 ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ వచ్చేసి ఈక్వేషన్ 1/3 - 20 డివైడెడ్ బై 15. సో ఇది మీరు సాల్వ్ చేయొచ్చు, లేదంటే 1/3 చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, 20/15 చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, అది మైనస్ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ రకం కూడా చేయొచ్చు, తప్పేం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాన్సిల్ అవుతుంది సార్, ఇది ఇక్కడ ఉన్నది క్యాన్సిల్ అయితే మనకు 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే +1 వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా మీరు క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసి కూడా చేయొచ్చు. 3 4 24 3 4 12. నెక్స్ట్ వచ్చేసి 5 × 4 20 30 - 20 10. ఈ క్యాలిక్యులేషన్ మీకు అంత అవసరం లేదు, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన వస్తుంది. ఇప్పుడు ఏంటి 5 × 12 డివైడెడ్ బై 3, 5 × 12 డివైడెడ్ బై 3 20. ఈ రకం మీరు ఎంటర్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ 10 వచ్చింది. ఇంక ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. 0 అంటే ఇక్కడ 0 0, ఇది వచ్చేసి ఇక్కడ, ఇది వచ్చేసి ఇక్కడ, ఇవేమో లేవు 10 ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మనకు కావాల్సిన వాల్యూస్ ఏవి, ఇక్కడ మనం చూస్తే ఈ వాల్యూస్ అయిపోయినాయి. ఇదేమో ఎంటరింగ్ వేరియబుల్. ఇప్పుడు x1ది కూడా 1 1/3 0 -1/3 0 10. ఇవి మైనస్ మైనస్ ఈ దీని యొక్క సర్కిల్లో ఉన్న వాల్యూ 1/3 అది ఇంటూ మళ్ళీ ఈ వాల్యూస్. ఇది ఏదైతే కొత్తగా వచ్చిందో x2 కదా వచ్చింది, కొత్తగా వెళ్ళిపోయింది ఇదే కదా, ఈ కొత్తగా వచ్చిన వాల్యూ 0 1 0 4/3 -3/5 12. సో నెక్స్ట్ ఇది సాల్వ్ చేయండి. ఇంకా చేస్తే వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ అనేటివి ఈ x1లోకి వచ్చేస్తాయి. వచ్చేసినాక నెక్స్ట్ ఏంది మళ్ళీ జెడ్జే అంటే 0 × 0 ప్లస్ 20 × 1 20 ప్లస్ ఇంకా 0నే 20నే. నెక్స్ట్ 0 × 0 ప్లస్ 20 × 0 0నే, ఓన్లీ 10 మాత్రం వస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ 3 0లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా 0నే. ఇక్కడ 0 × ఎనీథింగ్ 0నే ప్లస్ మళ్ళీ 20 × మైనస్ అది వస్తుంది, 20 × -0 ప్లస్ మళ్ళీ 10 × 4/5 ఇక్కడ వస్తుంది. ఇక్కడ 0 × 1 0నే, 20/5 -30/5 వస్తుంది. 10 × 3 అంటే 30 కదా, 30/5. ఇక్కడ ఇంకా ఏం లేవు కాబట్టి స్లాష్లు ఇవి రెండు అంతే. నెక్స్ట్ ఇవి కూడా ఇంటూ చేయండి. చూడండి 0 × 10 0 ప్లస్ 20 × 6 120 ప్లస్ 10 × 12 120 120 ప్లస్ 120 240. నెక్స్ట్ మనం సాల్వ్ చేయాల్సిన ఈక్వేషన్స్ ఇక్కడ 20 ఉంది, 10 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇవి రెండేం లేవు. సో మధ్యలో ఉన్నది ఈ 2 వాల్యూస్ మాత్రమే. ఈ 2 వాల్యూస్ సాల్వ్ చేయాలంటే ఇవి రెండు ఇంటూ చేయండి, సమ్ వాల్యూ వస్తుంది. తర్వాత ఇక్కడ మనం చూస్తే 40 డివైడెడ్ బై 5 ఉంది, ఇవి రెండు ఇంటూ చేస్తే ఈ వాల్యూ వచ్చింది ప్లస్ 40 డివైడెడ్ బై 5 అది వేయండి. 40 డివైడెడ్ బై 5 అంటే ఎంత 8. ఇది సాల్వ్ చేస్తే -3.9 వస్తుంది, ఇది పెద్దది కదా ఇది. నెక్స్ట్ 20/5 చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. 20 - 30 అంటే -10/5. ఓకే, ఈ రకంగా మన కండిషన్ ఏంటి ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఫస్ట్ CJ - ZJ చేయాలి. CJ - ZJ అంటే 20 - 20 0, 10 - 10 0, 0 - 0 0 0, ఇక్కడ మైనస్ మళ్ళీ ఇంకొక మైనస్ ప్లస్ అంటే ఇది ఒక్క వాల్యూ వస్తుంది ప్లస్ అయిపోయి. నెక్స్ట్ 0 ఇది S1ది అయిపోయింది 0ది, ఇదేమో S2ది అయిపోయింది, S3ది -10/5 కదా, -10/5 అంటే 0 -10/5 అంటే ప్లస్ 10/5 S3ది. ఇంకా A1 A2 ఏం లేవు. ఇప్పుడు ఇక్కడ మనం కండిషన్ చెక్ చేసుకోవాలి. ఇది అన్నీ కూడా ఎట్లున్నాయి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఉన్నాయా నాన్న? అన్నీ కూడా ఏమున్నాయి, మైనస్ వాల్యూస్ ఉన్నాయి. ఏదన్నా 10/5 3.9 ఇవన్నీ కూడా 0 ఉన్నాయి, మళ్ళీ గ్రేటర్ దాన్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు ఏంటంటే కన్క్లూజన్, ఇక్కడ ఏదైతే ఉందో ZJ అంటే ఏంది, ఇది సొల్యూషన్ కదా, ఇక్కడ ఉన్నాయి సొల్యూషన్ వాల్యూస్. ఇది Z వాల్యూ, ఇది X వాల్యూ, ఇది X1 వాల్యూ, ఇది
x2 వాల్యూ, ఆ వాల్యూస్ రాసుకోవాలి. x1 x2 మినిమం z 240. సో ఇక్కడ మనకి ఏదైతే ఇవ్వడం జరిగిందో ఈక్వేషన్లో టెస్ట్ చేయాలి సేమ్ వస్తుందా లేదా అనేది. 20x1 + 10x2, అందులో ఈ x1 x2 వాల్యూస్ పెట్టాలా. పెడితే 240 వచ్చింది. వస్తేనే మీరు చేసింది కరెక్ట్ అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ నేను సింపుల్ ఏం చేయలేదు, మనం ఇది ఈక్వేషన్ ఒకటి ఇచ్చినారు, లెస్ దాన్ అన్నారు కాబట్టి +s1 పెట్టినాం, గ్రేటర్ దాన్ కాబట్టి -s2 + a1 పెట్టినాం. ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ కాబట్టి -s3 + a2 పెట్టినాం. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 రావాలని చెప్పినాం. సో ఇక్కడ ఉండేటివన్నీ s1లకు మాత్రం +0s1 +0s2 s3, ఈ a1లకు మాత్రం ma1 ma2, ఎందుకంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ వచ్చిన ప్రతి దానిలోకి బిగ్ M మెథడ్ని యూజ్ చేస్తాం కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డయాగ్రామ్ CJ BB. బేసిక్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, x1 x2 s1 s2 s3 a1 a2 అవన్నీ ఇక్కడ రాసినాం. ఇక్కడ ఉండేటివన్నీ ఇది ఇంట్లో ఉండేటివన్నీ వీటి యొక్క వాల్యూస్ మీద రాసినాక వీటి యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో x1 x2 s1 ఇక్కడ నెక్స్ట్ ఇంకా s2 s3 లేదు, a1 a2 లేదు, సొల్యూషన్ 40. ఆ రకంగా ప్రతిదీ రాసుకుంటూ వెళ్ళినాం. 3 రాసుకుంటూ వెళ్ళినాక ZJ ఎలా వచ్చింది, ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ అట్లా చేసుకుంటే ఇది వచ్చింది. CJ - ZJ అంటే ఇందులో నుంచి ZJ - ZC ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి, ఎందుకంటే ఇది మినిమైజేషన్ కేసు కాబట్టి. ఇక్కడ మీరు చూసుకోవాలి, వీళ్ళు మినిమైజేషన్ అడుగుతున్నారా మ్యాక్సిమైజేషన్ అడుగుతున్నారా. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ అడిగితే ఏంటంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా, అక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఇప్పుడు మినిమైజేషన్ కాబట్టి అన్నీ కూడా 0 నన్ను ఉండాలి, 0 కన్నా పెద్ద వాల్యూస్ ఉండాలి. సో అప్పుడు ఆ రకంగా వచ్చేంత వరకు ఈ ప్రొసీజర్ ఉపయోగించాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పడం జరిగిందో అది కూడా సింపుల్. ఏముందన్నారా, ఇప్పుడు ఏదైతే ఉందో ఇది మైనస్లో పెద్ద ఉంది, దీనికి ఒక సర్కిల్ పెట్టుకున్నాం, ఇది ఈ సొల్యూషన్కి కింద పెట్టినాం. అప్పుడు ఇది దీంట్లో చిన్న ఉన్న వాల్యూకి ఇంకొకటి పెట్టుకున్నప్పుడు ఏమైంది, x1 వాల్యూ ఇక్కడికి వస్తుంది, a1 వెళ్ళిపోతుంది. అప్పుడు x1 వాల్యూస్ కొత్త x1 వాల్యూస్ ఎట్లా వచ్చినాయి, ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై చేసుకుంటే వెళ్ళినారు ప్రతిదానికి. అప్పుడు కొత్త x1 వాల్యూస్ వచ్చినాయి. కొత్త s1 a2లో ఎలా వచ్చినాయి, ఈ ఓల్డ్ వాల్యూస్ మైనస్ ఇది ఇంటూ ఇప్పుడు కొత్తగా ఏవైతే వచ్చినాయో ప్రతిదానికి అది ఆ రకంగా చేసుకుంటే వెళ్ళినారు. అవే అన్ని వాల్యూస్ అదే ప్రొసీజర్తో ఎంతవరకు అంటే CJ - ZJ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చేంత దాకా చేయాలి. ఇదే మనకు సమ్. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ మ్యాక్సిమైజ్ అడిగినారు. మ్యాక్సిమైజ్ అంటే ఇంతవరకు మనం మినిమైజ్ అంటే CJ - ZJ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 మినిమైజ్. మ్యాక్సిమైజ్ అన్నారు కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 నన్ను ఉండాలి, మైనస్ వాల్యూస్ ఉండాలి మ్యాక్సిమైజ్ అంటే. సో ఇక్కడ మనకు ఒకటి ఇచ్చినారు, కాన్స్టిట్యుయెన్స్ ఇచ్చినారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇచ్చినది యాస్టీస్ ఇక్కడ వరకు రాసుకొని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నారు కాబట్టి ఓన్లీ ఒక స్లాక్ వేరియబుల్ మాత్రం వస్తుంది. గ్రేటర్ దాన్ అంటేనే ఏ వస్తుంది ఆర్టిఫిషియల్ వేరియబుల్. ఇక్కడ అన్ని లెస్ దాన్లు ఉన్నారు కాబట్టి s1 s2 s3 మాత్రం వస్తుంది. ఇంకా వీటికి సంబంధించినట్టు ఏం చేసినా మనం 0s1 0s2 0s3 ఈ ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ ఏముండాలి, మనకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. సో ఇక్కడ వాల్యూస్ మనకి ఏమేమి ఉన్నాయి, x y s1 s2 s3 అవి రాసుకోవాలి. వీటి యొక్క వాల్యూస్ ఏమున్నాయి, x ఎంత, y ఎంత, s ఎంత, s1 ఎంత, s2 ఎంత, s3 ఎంత, అవి CJలో రాయాలి. రాసినాక ఇక్కడ ఏవైతే ప్లస్ ఉన్నాయో వేరియబుల్స్ వాటిని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ s1 s2 s3 ఈ 3 ప్లస్ ఉన్నాయి. అక్కడ మాత్రం a1 a2 ఎందుకు తీసుకున్నామంటే కొన్ని ఎస్లు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఏవైతే ప్లస్లు ఉన్నాయో అవి మాత్రం మనం ఏవైతే అడిషనల్గా యాడ్ చేసినామో వాటిలో ఏవైతే ప్లస్లు ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. అక్కడ కొన్ని ఎస్లు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఏవైతే ప్లస్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకోవాలి. కాబట్టి a1 a2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి a1 a2 తీసుకున్నాం అక్కడ. సో ఇక్కడ మనకు ఆ రకంగా సర్ప్లస్ వేరియబుల్స్ లేవు కదా, అన్నీ కూడా స్లాక్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి అవి తీసేసుకున్నాక వాల్యూస్ ఎట్లా వస్తాయి మనకి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఈ వాల్యూస్ వచ్చినాయి, సెకండ్ ఈక్వేషన్ నుంచి ఈ వాల్యూస్, థర్డ్ ఈక్వేషన్ నుంచి ఈ వాల్యూస్. ఇప్పుడు 1 ఇది 4 s1 1 నెక్స్ట్ s2 s3 లేదు కాబట్టి 0 ఇది 24 నెక్స్ట్ 3 1 ఇది ఇక్కడ ఇవి 0లు ఇది 9 నెక్స్ట్ 1 ఇది 1 s3 అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇవి 2 0లు ఇది 9 నెక్స్ట్ ZJ అంటే ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది ఆ రకంగా ఇది అన్నిటికీ ఇదే. ఇవన్నీ 0లు ఉన్నాయి కాబట్టి 0లు కాబట్టి ఇక్కడ అన్ని 0లు వస్తాయి. 0తో ఏ మల్టిప్లై చేసినా 0 అని అవుతుంది. నెక్స్ట్ CJ - ZJ అంటే 20 - 0 2 0 2 5 - 0 5 ఆ రకంగా ఇక్కడ 0లు అయిపోతాయి. మన కండిషన్ ఏంది, ఇక్కడ మ్యాక్సిమైజ్ అన్నారు కాబట్టి కండిషన్ ఏంది, CJ - ZJ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు. అంటే ఇక్కడ ఏముందో 0 నన్ను ఉండాలి, 0 కన్నా తక్కువ అంటే మైనస్ వాల్యూస్ ఉండాలి. ఇంకా ఇక్కడ ఏమున్నాయి అన్ని ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. సో కాబట్టి అక్కడైతే
మైనస్ వాల్యూస్లో పెద్దది ఏదనేది చూస్తున్నాం. ఇప్పుడు ప్లస్ వాల్యూస్లో పెద్దది ఏదని చూసుకోవాలా. ఇది కాబట్టి దీనికి మీద ఒకటి డ్రా చేయాలా, ఇవి దీని కింద పెట్టాలా, పెడితే వస్తాయి. దీంట్లో చిన్న వాల్యూ చూసుకోవాలి. ఇప్పుడు చిన్న వాల్యూ ఏది, ఇది. దీనికి ఇలా డ్రా చేయాలి. డ్రా చేసినప్పుడు y వాల్యూ ఇక్కడికి వస్తుంది, S1 వెళ్ళిపోతుంది. y వాల్యూ వచ్చింది, S1 వెళ్ళిపోయింది. ఇదంతా కామన్ మీది. ఈ y వాల్యూస్ ఏమొస్తాయి, అక్కడ ఏదైతే ఉందో ఈ 4 డివైడెడ్ బై హోల్ రో చేస్తే ఇది వస్తుంది. S2 S3 ఎట్లా వస్తుంది, అలా సేమ్ అదే ఓల్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 3 1 0 1 0 9. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాల్యూ ఏది, S1 కదా. S1కు ఫస్ట్ ఇవి పెట్టుకోవాలా, ఇలా వాల్యూస్ ఎంటర్ చేయదు కాబట్టి. S2కి మిగిలిన వాల్యూస్ అన్నీ రాసుకోవాలి. S2కి ఏమైనా 3 1 1 0 9 3 1 1 0 9 మైనస్ 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 ఇది కీ ఏది 1, ఆ 1 పెట్టుకోవాలా. ఇంటూ ఇక్కడ ఉన్న వాల్యూస్ నువ్వు 1/4 1 0 0 6 1/4 1 0 0. ఇది సాల్వ్ చేస్తే మనకి ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ S3 కూడా సేమ్ అదే. S3లో ఏమున్నాయి 1 1 S1 తీసుకోదు కాబట్టి 0 1 9 1 1 0 1 9 1 1 0 1 9 మైనస్ 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 ఇక్కడ 1 అనేది ఇక్కడ ఉన్నది ఇంటూ ఇక్కడ ఉన్న వాల్యూస్ మళ్ళీ అది చేస్తే మనకి వస్తాయి ఈ వాల్యూస్. అండ్ నెక్స్ట్ వన్ మనం ఏం చేయాలి, ఈ రకంగా వాల్యూస్ వచ్చినాక జెడ్జే ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫిల్అప్ అయిపోయినాక జెడ్జే ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్జే ఎట్లా వస్తుంది, ఇది ఇంటి ఇది ప్లస్ ఇది ఇంటి ఇది ప్లస్ ఇది ఇంటి ఇది, అప్పుడు ఇది మాత్రం వస్తుంది. ఇవి 2 జీరోలు అయిపోతాయి కాబట్టి 5/4. ఆ రకంగా ప్రతిది చేస్తే ఈ వాల్యూ వస్తుంది. దీంతో పాటు వేయాలి సొల్యూషన్తో పాటు. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ చెక్ చేయాలి. సీజే మైనస్ జెడ్జే అంటే 2 - 5/4. అంటే ఇక్కడ మనకు 2 - 5/4 అంటే 8 - 5/4 3/4 వస్తుంది. ఇక్కడ మనకు అన్ని జీరోలు అయిపోతాయి. 5 - 5 ఇక్కడ జీరోలు అయిపోతాయి. అంటే ఇక్కడ మన కండిషన్ ఏంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 నన్ను ఉండాలా, అంతకన్నా చిన్న మైనస్ వాల్యూస్ ఉండాలి. 0 కన్నా చిన్నగంటే మైనస్ వాల్యూస్ ఉండాలి. ఇక్కడేమో 3/4 ప్లస్ ఉంది, ఒక్క వాల్యూ కూడా ఉండొద్దు అంటే ఇది తీసేయాలంటే ఇక్కడ ఒక లైన్ డ్రా చేయాలి. ఇది మళ్ళీ దీని కింద పెట్టినప్పుడు ఇవి వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి మనం, ఈ మూడితో చిన్నది ఏది ఇది. సో ఇక్కడ ఒక డ్రా చేయాలి. డ్రా చేస్తే ఈ x1 వెళ్ళిపోతుంది, x1 ఇక్కడికి వస్తుంది, S2 వెళ్ళిపోతుంది. సేమ్ అదే ప్రొసీజర్. ఇక్కడ x వచ్చింది, ఆల్రెడీ y వచ్చింది, ఇప్పుడు x వచ్చింది, S3 యాస్టీజ్. సో వీటి యొక్క వాల్యూస్ ఎక్కడ, ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి రాసుకోవాలి. y అంటే 5, x అంటే 2, S3 అంటే 0. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన వాల్యూ ఏది, ఇక్కడ మనకు కొత్తగా వచ్చిన వాల్యూ వచ్చేసి ఇది కదా వాల్యూ. ఇక్కడ x వచ్చింది, S2 వెళ్ళిపోయింది. ఓకే, ఇది కదా చిన్నది. ఇప్పుడు x వస్తుంది, S2 వెళ్ళిపోతుంది. ఇక్కడ x వస్తుంది 2. సో ఈ వాల్యూస్ ఎట్లా వస్తాయి, ఆ డివైడెడ్ బై 11/4. ప్రతిదానికి డివైడెడ్ బై 11/4. 11/4 డివైడెడ్ బై 11/4 అంటే 0. 0 డివైడెడ్ బై 11/5 అంటే 0. 1 డివైడెడ్ బై 11/4 అంటే 4 డివైడెడ్ బై 11 వస్తుంది. లేదంటే అక్కడ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ 11/4 ఇక్కడ మనకేంది 11 డివైడెడ్ బై 4 కదా. 11 డివైడెడ్ బై 4 చేస్తే 2.75. ఇప్పుడు 1 డివైడెడ్ బై 2.75 ఈ రకంగా చేసినా మీకు వాల్యూ వస్తుంది. సో ఆ రకంగా మీరు ప్రతిదీ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. x వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ y S3 ఎట్లా వస్తాయి, ఆల్రెడీ ప్రొసీజర్ చెప్పినా కదా, ఆ ప్రొసీజర్ ప్రకారంగా మీరు చేస్తే మీకు వాల్యూస్ వస్తాయి. సింపుల్. అక్కడ కూడా మనకి ఇక్కడ ఏది వెళ్ళిపోయింది, S2 కాబట్టి S2కి కూడా ఇది పెట్టుకోవాలా. S1కి అప్పుడు వెళ్ళిపోయింది, S2కి ఇప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 1/4 1 ఇవి 2 వెళ్ళిపోయినాయి, 0 6 1/4 1 0 6 1/4 1 0 6 మైనస్ 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 1 ఈ దీనికి సంబంధించిన ఈ 1/4 ఇంటూ మళ్ళీ ఇక్కడ వచ్చిన న్యూ x వాల్యూ 1 0 0 1 1 0 0 1. ఇది సాల్వ్ చేస్తే మనకి మీద ఉన్నది ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది S3 కూడా సేమ్ యాస్టీజ్ అదే ప్రొసీజర్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి మనకు 3/4 0 ఇవి 2 వెళ్ళిపోతున్నాయి కదా, 3/4 0 1 3 3/4 0 1 3 మైనస్ మైనస్ 3/4. 3/4 అంటే ఇది ఏదైతే కీ కాలం ఉందో ఇది ఇంటూ ఇవి ఏవి 1 0 0 1
ఇది సాల్వ్ చేస్తే మనకి వచ్చేస్తాయి ఈ వాల్యూస్. నెక్స్ట్ జెడ్జే 5 × 0 + 2 × 1 + 0 × 0 అంటే 2 మాత్రం వస్తుంది. ఆ రకంగా చేస్తే ఇవన్నీ వాల్యూస్ వస్తాయి. ఇది కూడా చేయాలి సొల్యూషన్ది కూడా. 5 × 23/4 చేయండి ప్లస్ 2 × 1 చేయండి. 5 × 23/4 చేస్తే 28.75 వచ్చింది. ప్లస్ 2 × 1 అంటే 2నే కదా, ప్లస్ 2 చేస్తే 30.75 వచ్చింది. ఇది 0 కదా, ఇంకా ఆ రకం చేస్తే సీజే మైనస్ జెడ్జే అంటే 2 - 2 0, 5 - 5 0, ఇంకా ఇవి ఉండవు. ఈడ కూడా 0నే, ఈడ అయిపోయింది. ఇప్పుడు మన కండిషన్ ఏంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అన్నీ కూడా లెస్ దాన్ కాలే కానీ ఈక్వల్ టు 0 అయినాయి కదా, కండిషన్ సాటిస్ఫైడ్. అంటే జెడ్ వాల్యూ అంటే ఇది సొల్యూషన్ టేబుల్లో, వై వాల్యూ అంటే ఇది, ఎక్స్ వాల్యూ అంటే ఇది, అవే రాయాలి. ఇలా రాసినాక ఫస్ట్ ఈక్వేషన్ ఏంది, మ్యాక్స్ జెడ్ ఇది. ఇందులో ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ, ఈ వై వాల్యూ ఇక్కడ పెడితే ఈ ఆన్సర్ రావాలి. అప్పుడు మీరు చేసింది కరెక్ట్. ఈ రకంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది, మ్యాక్సిమమా మినిమమా అని. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక విషయం ఏంటంటే ఇక్కడ మనకి XY వాల్యూస్ వచ్చాయి కదా, ఏదైతే ఇది ఎక్స్ వాల్యూ 1 అండ్ వై వాల్యూ 23/4 కదా. ఒక్కోసారి మనకు కండిషన్ సాటిస్ఫై కావాలా. కండిషన్ సాటిస్ఫై మీన్స్ ఇక్కడ మనం ఏదైతే సమ్ చేస్తున్నామో ఇక్కడ మనము సమ్ ఏది మ్యాక్సిమైజ్ కాబట్టి అన్నీ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. అది ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఫస్ట్ టేబుల్ ఇనిషియల్ టేబుల్ ఇది కదా, సెకండ్ టేబుల్ చేసేటప్పుడు ఇక్కడనే మన కండిషన్ సాటిస్ఫై అయిందనుకో అప్పుడు వై వాల్యూ వచ్చేసి 6 అవుతుంది. మళ్ళీ ఎక్స్ వాల్యూ ఏం లేదు కదా, S2 S3 ఉంది. అంటే మనకు కండిషన్ అనేది సాటిస్ఫై కావాలి. ఎప్పుడైతే మనకి CZ - ZJ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుందో సో అక్కడికి మనకు ప్రాబ్లం అనేది ఎండ్ అయిపోతుంది. సో ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడికే మనకు ఇక్కడైతే కండిషన్ సాటిస్ఫై కాలేదు అండ్ ఇక్కడికి వచ్చినాము, ఇక్కడ సాటిస్ఫై అయింది. ఒక్కోసారి ఇక్కడనే కూడా సాటిస్ఫై అవుతుంది కండిషన్. అప్పుడు మనకు వై వాల్యూ వచ్చేసి 6 అవుతుంది. మళ్ళీ ఎక్స్ వాల్యూ లేదు కదా, ఇదేమో S2 S3 స్లాక్ వేరియబుల్స్. సో అప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 0 అని తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇంపార్టెంట్ ఇక్కడ మ్యాక్సిమైజ్ అయితే ఈ కండిషన్, మినిమైజ్ అయితే ఇంకో కండిషన్ ఉంది కదా, అది మనకు సాటిస్ఫై కావడం ఇంపార్టెంట్. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.